హలో హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్కు సంబంధించి ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్లో భాగంగా ఈరోజు మనం మరో లెసన్ చెప్పుకుంటున్నాం. మీకు విద్యాశాఖ ఇచ్చిన 300 పేజీల బుక్లెట్లో ఇంటర్మీడియట్ అని ఉన్న చోట రెండో పార్ట్లో హిస్టరీ అని ఉంది, ఇంటర్మీడియట్ లెవెల్ హిస్టరీ అని ఉంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ మాత్రం డెప్త్ మీరు చదవాల్సిందే ఖచ్చితంగా. దాని వెనకున్న మూలాలు మీరు తెలుసుకోవాల్సిందే. ప్రతి పాఠం వెనకున్న మూలాలు, ఆ మూలాలను తెలియపరిచి ఆబ్జెక్టివ్ బిట్లు మిమ్మల్ని పెట్టించాలన్న ఉద్దేశంతోనే మా పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సరే, ఎనీహౌ, ఇప్పుడు నిన్న మనం మత సంస్కరణ ఉద్యమం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మత సంస్కరణ ఉద్యమం తర్వాత జాతీయ రాజ్యాల ఆవిర్భావం గురించి చెప్పుకుంటాం ఈ 5-10 నిమిషాల వీడియోలో. మనకేముందంటే సిలబస్లో రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్స్ జాతీయ రాజ్యాల ఆవిర్భావం అని ఉంది. నేను మీ బుక్ నుంచి తీసుకున్నాను, ఇంటర్మీడియట్ నుంచి. దాంట్లో ఏంటంటే ఈ జాతీయ రాజ్యాల ఆవిర్భావంలో ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిను, పోర్చుగల్, ఈ 4 జాతీయ రాజ్యాలు ముఖ్యంగా ఎలా ఎమర్జ్ అయ్యాయి ఆఫ్టర్ రిఫార్మేషన్ మూమెంట్ అనేది ఈ క్లాసులో మనం చెప్పుకుందాం. నేను మొత్తం ఆకలింపు చేసుకుని సారాన్ని పిండి రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్స్ అనే దానికి ఈరోజు ఈ లెసన్ చెప్తా ఉన్నా. చాలా కూలంకషంగా వినండి, మెదడు పొరలు విప్పి వినండి. చెప్పింది చెప్పినట్టు గుచ్చుకుంటుంది మీ మైండ్లో. మీరు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ కొడతారంతే. ఈ నేపథ్యంలో రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్స్లో భాగంగా మత సంస్కరణ ఉద్యమం వల్ల చర్చి మరియు మతాధికారులు ఆటోమేటిక్గా బలహీనమైపోయారు. ఇది మనకు తెలుసు. చర్చి, మతాధికారులు ఆటోమేటిక్గా బలహీనపడిపోయారు మత సంస్కరణ ఉద్యమం వల్ల. ఎలా బలహీనపడ్డారు అంటే థామస్ మోర్, దెన్ ఆల్సో ఎరాస్మస్, దెన్ ఆల్సో మార్టిన్ లూథర్, అండ్ ఆల్సో జాన్ కాల్విన్, అండ్ ఆల్సో జ్వింగ్లీ, వీళ్ళందరి వల్ల. కానీ రాజు సర్వాధికారాలు చలాయిస్తూ కాలగమనంలో రాజు అనేవాడు నిరంకుశంగా మారిపోయాడు. ఎందుకంటే మత సంస్కరణ ఉద్యమం వల్ల చర్చి పవర్ తగ్గింది, మతాధికారుల పవర్ తగ్గింది. దీనివల్ల వాళ్లకున్న పవర్స్ అని రాజుకి సంక్రమించాయి. ఫలితంగా రాజు అనేవాడు బలోపేతుడయ్యాడు, నిరంకుశుడయ్యాడు. అప్పుడెప్పుడో చెప్పినట్టు అరిస్టోటిల్ ఒక మనిషి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి అని చెప్పాడు అరిస్టోటిల్. అలాగే మత సంస్కరణ ఉద్యమం వల్ల మతాధికారులు, చర్చిల ప్రాధాన్యం తగ్గి ఆ అధికారాలు కాస్త రాజు పికప్ చేసుకుని రాజు అనేవాడు బలవంతుడై అపరిమిత నిరంకుశ అధికారాన్ని చలాయించాడు. దీన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ మొనార్కిజాన్ని రాజు అనేవాడు చలాయించాడు. ఇది కూడా జనానికి కష్టమే. మతాధికారులు ఇబ్బంది పెట్టారు, చర్చి దగ్గర ఉన్న మతాధికారులు ఇబ్బంది పెట్టారు, లోకల్లో బాధలు పడ్డారు జనాలు. రాజుకి సర్వాధికారాలు సంక్రమించాయి, వెరీ గుడ్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ప్రజలు సంతోషించారు. కానీ రాజు అన్నవాడు తనకు వచ్చిన అధికారాలను ఉపయోగించుకుని వాడు నిరంకుశంగా చలాయించడం మొదలుపెట్టినటువంటి వేళ. ఈ నేపథ్యంలో అసలు ఈ నిరంకుశ రాజులు ఎలా పుట్టుకొచ్చారు? ఈ అబ్సల్యూట్ మొనార్కిజం వేరు, అంటే నిరంకుశ రాజులు వేరు, ప్రాజ్ఞ నిరంకుశ రాజులు వేరు. ప్రాజ్ఞ నిరంకుశ రాజులు సూపర్గా పాలించారు. వాళ్ళ ముందు వచ్చారు వీళ్ళని ఏమంటామంటే అబ్సల్యూట్ మొనార్కిజం అంటే 100కి 100% రాచరికాన్ని అనుభవించినటువంటి నిరంకుశమైన దుర్మార్గమైన రాజులు అని మనం చెప్పచ్చు. ఈ నేషనల్ స్టేట్స్ అనేవి ఎలా పుట్టాయి, ఎందుకు పుట్టాయి, ఎలా పుట్టాయి నేషనల్ స్టేట్స్? మనకి క్రైస్తవులకి, ముస్లింలకి ఆ పశ్చిమాసియా ఆ పరిసర ప్రాంతాల్లో క్రూసేడులని యుద్ధాలు జరిగాయి. 12-13 జరిగాయి క్రూసేడులు అంటే మత యుద్ధాలు అని అర్థం. ఈ యుద్ధాలలో చాలామంది క్రైస్తవులు ఈ యుద్ధాలలో ఓడిపోవడం జరిగింది. ఫలితంగా క్రూసేడులలో క్రైస్తవులతో పాటు వాళ్ళకి మద్దతు ఇచ్చిన మతాధికారులు కూడా కొంత సన్నగిల్లారు. క్రూసేడుల వల్ల ఆ యొక్క సైన్యం, మతాధికారులు బలహీనపడడం వల్ల ఆ అధికారాలు రాజుకి సంక్రమించాయి. దీనికి తోడు ఇంగ్లాండ్లో 14వ శతాబ్దంలో రోజాపూల యుద్ధం అని జరిగింది. 14వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో రోజాపూల యుద్ధం అని జరిగింది. రోజాపూల యుద్ధం అని అంటే భూస్వాములు 2 వర్గాలుగా చీలి రోజా పూలను తమ కోట్ల మీద పెట్టుకుని వైట్ రోజు, తెల్ల రోజా ఉంటుంది అమ్మ,
తెల్ల రోజా పువ్వు ఒకటి, గులాబీ ఒకటి ఉంటుంది. ఈ రెండు చెరోకాళ్ళు పెట్టుకొని ఎందుకంటే ఆ మనుషులంతా ఒకేలాగా చేస్తారు వాళ్ళు. అందువల్ల రోజా పూల యుద్ధం అని చేసుకున్నారు. తెల్ల రోజా, గులాబీ రోజా ఇంటూ గులాబీ రోజా. ఇది బేసికలీ భూస్వాముల యుద్ధం, రోజా పూల యుద్ధం. ఈ యుద్ధంలో భూస్వాములు పతనమైపోయారు, వాళ్ళు కొట్టుకొని ఇంగ్లాండ్లో. ఫలితంగా ఆ భూస్వాములు చెందిన భూములని రాజులకు రావడం వల్ల రాజులు బలాధికారులు అయ్యారు. ఆ తర్వాత చర్చి మతాధికారులు రాజుకి మద్దతు ఇవ్వడం లేదు, కారణం మత సంస్కరణ ఉద్యమం వచ్చింది కాబట్టి వాళ్ళు క్షీణించారు. ఈ ప్లేస్లో ధనికులు మేధావులు వచ్చి రాజుకి మద్దతు ఇవ్వడం మొదలైశారు, అంటే క్యాపిటలిస్టులు అని మనం చెప్పొచ్చు. ఆ తర్వాత భౌగోళిక పరిశోధనలు కూడా నేషన్ స్టేట్స్ రైజింగ్ అవ్వడానికి భౌగోళిక అన్వేషణలు కూడా ప్రధానంగా పనిచేసాయి. ఎందుకంటే భౌగోళిక అన్వేషణలు వెళ్ళినటువంటి దేశాలు ఆయా దేశాలను ఆక్రమించుకుంటూ అక్కడి సంపదను తెచ్చుకుంటూ ఆ వెళుతున్న వాళ్ళకి ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగల్లో హెన్రీ నావిగేటర్ అని బిరుదు వాడు ఒక భౌగోళిక పాఠశాల పెట్టాడు, నావిగా పాఠశాల పెట్టాడు. ఆ వెళుతున్న వాళ్ళను ప్రోత్సహించాడు సముద్రాల మీదకి. ఆ వెళ్ళిన వాళ్ళు కొత్త ప్రదేశాలు కనుక్కున్నారు, కొత్తవి తీసుకొచ్చారు, ఈ సంపద పెరిగింది, వాళ్ళ వాటా అడిగాడు రాజు. ఇలా భౌగోళిక అన్వేషణల వల్ల కూడా రాజుల అధికారాలు బలపడ్డాయి. అలానే రోజర్ బేకాన్ అని ఆయన తుపాకీ మందు కనుక్కున్నాడు 14వ శతాబ్దంలో. అంతకుముందు యుద్ధం అంటే సైన్యం నిలబడి కొట్టుకు చచ్చేవాళ్ళు, మ్యాన్ హ్యాండ్లింగ్. తుపాకీ మందు ఎప్పుడైతే కనుక్కున్నారో సౌమ్య, తుపాకీ మందు ఎప్పుడైతే కనుక్కున్నారో తల్లి, ఒక్క తుపాకీ 100 మంది సైనికులకి సమాధానం చెప్పింది. అలాంటప్పుడు ఇక ఆర్మీలో సైనికులు ఎందుకు? కాబట్టి తుపాకీ వచ్చిన తర్వాత కూడా రాజు మరింత బలపడ్డాడు. మొన్న క్లాసులో చెప్పాను, భౌగోళిక అన్వేషణలకి ఒక చేతిలో తుపాకీ తీసుకుని బయలుదేరారు, ఒక చేతిలో బైబిల్ తీసుకుని బయలుదేరారు అని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బైబిళ్ళు భౌగోళిక అన్వేషణలు చేసే వాళ్ళకి సముద్రాల మీద ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది బైబిల్. అలానే తుపాకీ ఎందుకంటే సముద్రంలో జలచరాలు ఉంటే, తమకు తెలియని జీవులు ఉంటే వాటిని బెదరగొట్టి వాటిని లేకపోతే చంపి తద్వారా ముందుకెళ్ళి కొత్త ప్రదేశాలు కొత్త దీవులు కనుక్కోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అందువల్ల తుపాకీ వల్ల భౌగోళిక అన్వేషణలు జరిగినాయి. తుపాకీ వల్ల ఈ జాతీయ రాజ్యాలు పుట్టాయి. చేతులు నెప్పుడుతున్నాయేమో మార్చుకోండి. తుపాకీ వల్ల జాతీయ రాజ్యాలు పుట్టాయి. అందువల్ల తుపాకీ వల్ల భౌగోళిక అన్వేషణలు జరిగినాయి, బైబిల్ వల్ల భౌగోళిక అన్వేషణలు జరిగినాయి. దీనివల్ల ఈ వచ్చే సంపద వల్ల రాజు బలోపేతమయ్యాడు. ఆ తర్వాత మీకు నిన్న చెప్పి ఆ ప్రిన్స్ అనే గ్రంథాన్ని రాశాడు మ్యాకియావెల్లి అని. ఆధునిక రాజనీతి పితామహుడు అంటారు మ్యాకియావెల్లిని. ఆయన ప్రిన్స్ అనే గ్రంథం రాశాడు. ఈ ప్రిన్స్ అనే గ్రంథం ఏం చెప్పిందంటే అబ్సల్యూట్ మొనార్కిజానికి మద్దతు ఇచ్చింది. రాజన్నవాడు సర్వాధికారాలు కలిగి ఉండాలి, రాజన్నవాడు చంద్రుడు వంటి వాడు, మంత్రులందరూ చుక్కలు లాంటి వాళ్ళు, చంద్రుడి చుట్టూ పరిభ్రమించాలి అని చెప్పాడు ప్రిన్స్లో మ్యాకియావెల్లి. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు మ్యాకియావెల్లి. ఇలా రాజుకి సర్వాధికారాలు రావడానికి కారణమైంది. తద్వారా ఈ నేషన్ స్టేట్స్ అనేవి రైజ్ అయ్యాయి. దానికి తోడు పవిత్ర రోమన్ సామ్రాజ్యం కొలాప్స్ అయింది. దీన్ని ఏమంటారంటే అమ్మ చెల్లెమ్మ బైజాంటియన్ సామ్రాజ్యం అంటారు. ఒకప్పుడు రవేస్తమించిన రాజ్యాలు 3 ఉండేవి చెల్లెమ్మ. ఒకటి ఆటోమన్ తురుష్క రాజ్యం, మరొకటి తూర్పు బైజాంటియన్ సామ్రాజ్యం, ఇంకొకటి బ్రిటిష్ సామ్రాజ్యం. ఈ 3 రాజ్యాలు ప్రపంచాన్ని కబళించాయి వివిధ యుగాలలో. అలాంటి బలమైన రాజ్యాలలో ఒక ఖండాన్ని ఆక్రమించుకున్న ఈ 3 రాజ్యాలు. తూర్పు బైజాంటియన్ రాజ్యం అంటే రోమ్ రాజ్యం. ఆ రోమ్ రాజ్యం పతనం అవ్వడం వల్ల ఆ రోమన్ రాజ్యపు ఎఫెక్టు, కాన్స్టంటైన్ ఎఫెక్ట్ ఇవన్నీ లేకుండా పోయాయి. ఫలితంగా మెల్లమెల్లగా ఈ కారణాల వల్ల జాతీయ రాజ్యాలు అనేవి మనకు పుట్టుకొచ్చాయి. ప్రధానంగా నేషనల్ స్టేట్స్. వై నేషనల్ స్టేట్స్ ఫార్మడ్ ఇన్ 15th century ఇన్ మోడర్న్ వరల్డ్ అనంటే తుపాకీ మందు, రోజాపూల యుద్ధం, క్రూసేడులు, మత సంస్కరణ ఉద్యమం, జనాల్సి తూర్పు బైజాంటియన్ సామ్రాజ్యం క్షీణత, ఇవన్నీ రాజుని హీరో చేశాయి. ప్రిన్స్ అనే బుక్ రాజుని హీరో చేశాయి. ఈ నేపథ్యంలో 16వ శతాబ్దం నాటికి మనకి ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిను, స్వీడన్, ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిను, స్వీడన్ అనేవి జాతీయ రాజ్యాలుగా పరిణామం చెందాయి. ఇందులో ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి చిన్నమ్మ 100 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇంగ్లాండోడు మా జాతి గొప్పది, నేను గొప్పవాళ్ళం అని చెప్పి సైనికులలో రంగరించాడు. ఫలితంగా ఆంగ్ల జాతి గొప్పది అనే ఫీలింగ్ వాళ్ళల్లో వచ్చింది. ఆ తర్వాత హెన్రీ అని ఒక రాజు ఉండేవాడు ఇంగ్లాండ్లో. వాడు లంకాస్ట్రియన్ అనే ఒక జాతికి చెందినవాడు. ఆడికిను తర్వాత యార్కిస్ట్లని శత్రువులు ఉండే ఇంగ్లాండ్లో వాడికి హెన్రీకి. ఆ యార్కిస్ట్ల అమ్మాయి ఎలిజబెత్ను వీడు పెళ్లి చేసుకున్నాడు. శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు హెన్రీ అనేవాడు. ఫలితంగా మత శాంతి జరిగింది యుద్ధం లేకుండా, ఆ 2 జాతులు పెళ్లి చేసుకోవడం వల్ల. దీనికి తోడు ఇంగ్లాండ్లో ప్రభువులు ఎక్కువగా ఉండే, ప్రభువులు రాజుని డామినేషన్ చేస్తుండే. అందువల్ల ప్రభువుల్ని కంట్రోల్ చేయడానికి
ఛాంబర్ కోర్ట్ అని పెట్టి ప్రభువుల్ని తప్పులు చేస్తే విచారించి ప్రభువుల్ని భయపెట్టడం మొదలుపెట్టాడు హెన్రీ అనేవాడు. అంతేకాదు హెన్రీ అనేవాడు రైతులపై పన్నులు వసూలు చేసి సంపదను పెంచుకున్నాడు. అలానే జినోవా అనే నావికుడు అతన్ని పిలిచి, అతని పేరు ఉందిరా జాన్ కాబట్ అనేవాడిని పిలిచి, జినోవాకి చెందినవాడు అతను పిలిచి ఉత్తర అమెరికాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత 8వ హెన్రీ, ఎలిజబెత్ వీళ్ళందరూ జాతీయ రాజ్యంగా ఇంగ్లాండ్ని ఏర్పాటు చేశారు. జాతీయ రాజ్యం అంటే తమ జాతి గొప్పది, మేము గొప్పవాళ్ళం, అబ్సల్యూట్ మొనార్కిజం, మా రాజు గొప్పడు, రాజు ఏమైనా చేయగలడు అనే కాడకు వచ్చారు. ఎందుకు చేయగలడో ప్రజలను బాగు చేయడం రాజు ప్రధాన విధి. కానీ ఇలా ఎప్పుడైతే వాడికి ఎక్కేసిందో ఇవన్నీ సర్వాధికారాలు ఎప్పుడైతే రాజుకు వచ్చాయో అడ్డంగా పరిపాలించడం మొదలుపెట్టారు. వీళ్ళు సంతోషపడ్డారు, అరే చర్చి నుంచి బయటపడ్డాం, మనం మతాధికారుల నుంచి బయటపడ్డాం, వీళ్ళు వచ్చేటప్పుడు ఇదేంటిరా సర్వాధికారాలు తీసుకుని ఇలా పరిపాలిస్తున్నారు, మనం వేరే రకంగా అనుమానంగా ఎదరా నాయన అని. కానీ ఈ పరిపాలనలకు వ్యతిరేకంగానే కాలగమనంలో ఫ్రెంచ్ రివల్యూషన్, ఆ తర్వాత రష్యన్ రివల్యూషన్, ఆ తర్వాత ఇంగ్లాండ్ గ్లోరియస్ రివల్యూషన్, ఇవన్నీ కూడా దీని కారణంగానే వచ్చాయి. గొర్రెని తినేవాడు పోయి బర్రెని తినేవాడు వచ్చాడన్న సామెత చందాన ఇక్కడ కూడా ఈ రాజులు ఓవర్ చేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్లో కూడా జాతీయ రాజ్యం ఏర్పడింది. 100 సంవత్సరాల యుద్ధంలో ఫ్రాన్స్ కూడా ఉందిగా ఇంగ్లాండ్తో. ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారు, మా బూర్బన్ జాతి గొప్పది, మేము బూర్బన్ జాతి వాళ్ళం అనే ఒక ఫీలింగ్ ఫ్రాన్స్ జాతీయ రాజ్యం కావడానికి ప్రధానంగా పనిచేసింది. 11వ లూయి తమకు దగ్గరలో ఉన్న బర్గండి అనే ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, అనేక చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. అలానే ఎస్టేట్ జనరల్ అని చాలా పవర్ఫుల్ ఫ్రాన్స్లో వాళ్ళ ప్రభువులు వాళ్ళ అధికారాలు తగ్గించాడు. టైత్ లేదా టైల్ అనే పన్నుని ప్రజల మీద వేసి పీడించాడు. అంతకన్నా మించి 4వ హెన్రీ నాంటేజ్ అనే శాసనాన్ని తీసుకొచ్చాడు. ఇదేంటంటే క్యాథలిక్లు, ఆ తర్వాత హ్యూజీనాట్లు అనేవాళ్ళు ఫ్రాన్స్లో కొట్టుకు తెచ్చేవాళ్ళు. కానీ నాంటేజ్ శాసనం వల్ల అందరూ సమానమే అని చట్టం వచ్చింది. 4వ హెన్రీ తీసుకొచ్చాడు, చాలా ఇంపార్టెంట్ నాంటేజ్ శాసనం. ఆ తర్వాత 13వ లూయి రిష్లు, మాజరిన్ అనే మంత్రులను పెట్టి స్ట్రాంగ్గా తయారయ్యాడు తాను. ఇక 14వ లూయి వచ్చేటప్పటికి ఫ్రాన్స్లో కేక పుట్టింది. 14వ లూయి ఏమన్నాడో తెలుసా, ఈ జాతీయ రాజు నేనే రాజ్యం అన్నాడు, ఐఎమ్ ద స్టేట్ అన్నాడు. ఇక అంతకన్నా ఏముంది అంటే నువ్వే రాజు, నువ్వే రాజ్యం, నువ్వే చుక్కల చంద్రుడివి, నువ్వే సూర్యుడివి, నువ్వే అన్నీ, ఇలా అబ్సల్యూట్ మొనార్కిజాన్ని పొందారు. ఆ తర్వాత స్పెయిన్ ఏం చేసింది, పోర్చుగల్ ఏం చేసింది, నేషన్ స్టేట్స్ రైజింగ్లో మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటూ ఆ తర్వాత క్యాపిటలిజం ఎట్లా వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా వచ్చింది, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ డిస్కస్ చేద్దాం మనం ముందు. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఎట్టయినా సరే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టి తీరాలి, మీరు ఎడ్జిటీ పోస్టులు కొట్టాలి. ఈ వీడియో చూస్తున్న మీరు మీ చేతితో ఒక్క అట్ట లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే పావుల డబ్బులు ఏదో ఒక స్కూల్ పిల్లలకి మనం ఖర్చు పెడతాం లేదా ఫీజులు కడతాం. ఖచ్చితంగా మీరు బాగా అర్థం చేసుకోండి ఈ సబ్జెక్టు. నెక్స్ట్ స్పెయిన్, పోర్చుగల్ ఎలా జాతీయ రాజ్యాలుగా అవతరించాయి అనేది చెప్పుకొని ఆ మరో టాపిక్ మనం వెళదాం. ఈ మే నెల ఉంది కదా మన చేతుల్లో, మే నెలలో రోజుకో వీడియో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను, నాకున్న సమయాన్ని బట్టి, నా బిడ్డలు ఇచ్చిన సహకారాన్ని బట్టి. కాబట్టి మీ పేరేంట్రా అన్న? శ్వేత నాన్న తిరుపతమ్మ. అమ్మ వీళ్ళ ముగ్గురి సహకారంతో ఈరోజు ఈ వీడియో మీ చేతిలో ఉంది, మీరు చూస్తున్నారు. మా పిల్లలకి మీరు థ్యాంక్స్ చెబుతూ మీరు ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. జాబు కొట్టి తీరాలి, ఎందుకంటే 1300 పైన ఉన్నాయి స్టేట్ లెవెల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ హిస్టరీ రఫీ సార్ చెప్తున్నారు మీకు. ఉంటాను, బాయ్.